హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూజువల్లీ మనం బీరకాయ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు చాలా మందికి పైన పొట్టు పార్ట్ అనేది కంప్లీట్ గా పీల్ ఆఫ్ చేసి పడేసే అలవాటు ఉంటుంది. బట్ ఈసారి మీరు బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఆ పైన పొట్టు పార్ట్ అనేది పడేయకుండా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ బీరకాయ పొట్టుతోనే రుచికరమైన ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 kg వరకు బీరకాయలకి పైన పొట్టు అనేది తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ పొట్టులో అంటే బీరకాయలు పీల్ చేసుకున్నాక వచ్చే తోళ్లు ఉంటాయి కదా, వాటికి కొంచెం గసిలాగా ఉంటుంది. సో వాటర్ తో బాగా వాష్ చేసుకోండి. సో ఇప్పుడు వాష్ చేసుకున్న ఈ బీర పొట్టుని మొత్తంని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో బీర పొట్టు అనేది దానిలో హాఫ్ క్వాంటిటీని మిక్సీ జార్లోకి యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది పోసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకేసారి మొత్తం క్వాంటిటీ కనుక వేసేసినట్టయితే అది మిక్సీ బ్లేడ్ కి స్టక్ అప్ అయిపోయి మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. సో 2 బ్యాచెస్ గా వేసుకోండి. ఫస్ట్ బ్యాచ్ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకుని రిమైనింగ్ బీరపొట్టు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా వేసుకుని మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పిండి ఏ మాత్రం బరకగా ఉన్నా కూడా రెసిపీ టేస్ట్ అనేది అంత బాగోదు. సో బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసాను. మీ రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. కొన్ని కరివేపాకులు వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి అనేది వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేత్తోనే బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనకి బీరకాయ పొట్టు పేస్ట్ నుంచి వచ్చిన మాయిశ్చరే ఈ పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. అడిషనల్ గా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ పిండి అనేది కొంచెం స్టిఫ్ గా ఉండాలండి. అంటే పిండి మిశ్రమం నుంచి కొద్దిగా చేత్తోకి తీసుకుని వడలాగా ప్రిపేర్ చేసుకోండి. అది చేతి నుంచి ఈజీగా జారి పడిపోగలిగితే ఇట్స్ ఓకే. లేదు కొంచెం అక్కడక్కడ క్రాక్స్ లాగా వచ్చి చేతికి అంటుకుంటున్నట్టు అనిపిస్తే అవసరానికి తగినట్టు ఇంకొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. నేనైతే మరొక 1/2 కప్పు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా కడాయి అనేది ఆయిల్ హీట్ చేసేసేయండి. కడాయిలో పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని అరచేతి మీద ఇలా ఫ్లాట్ గా వడల్లాగా ఒత్తుకోండి. మరీ పల్చగా ఒత్తుకుంటే చెక్కల్లాగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మరీ మందంగా ఒత్తుకుంటే బాగా పచ్చిగా ఉంటుంది వేయించాక. అందుకని కొంచెం మీడియం థిక్నెస్ తో ఉండేటట్టు ఇలా వడల్లాగా ఒత్తుకుని బాగా వేడిగా ఉన్న నూనెలోకి వేసి కేవలం మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ వడలు మనకి రెగ్యులర్ వడల్లాగా బాగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అస్సలు రావు. ఇన్ కేస్ మీరు ఆ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసినట్టయితే అవి ఖచ్చితంగా మాడిపోతాయి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆయిల్ నుంచి ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ రెసిపీని మనం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. బీరపొట్టులో యాక్చువల్లీ చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ విషయం తెలియక చాలా మంది పడేస్తుంటారు. బట్ ఈ బీరపొట్టుతో చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ చట్నీ చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. అవన్నీ నేను మరొక సందర్భంలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈసారి బీరకాయలు తీసుకున్నప్పుడు రుచికరంగా ఈ వడలనే ప్రిపేర్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేయండి. నేను తీసుకున్న 1 kg బీరకాయల నుంచి వచ్చిన పొట్టుకి నాకు ఈ సైజ్ లో టోటల్ గా 14 వడలనే వచ్చాయండి. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్